యుక్రెయిన్ పైన ప్రతీకార దాడులను తీవ్రతరం చేసింది రష్యా. డ్రోన్లతో విరుచుకుపడుతోంది. యుక్రెయిన్ 100 డ్రోన్లతో అటాక్ చేస్తే రష్యా దాదాపు 5 ఎక్కువ డ్రోన్లతో దాడులకు దిగింది. 479 డ్రోన్లతో యుక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. యుక్రెయిన్ పైన వందల కొద్దీ డ్రోన్లను రష్యా ప్రయోగించింది. ఈ యుద్ధం మొదలైన నాటి నుంచి ఇదే అతిపెద్ద డ్రోన్ దాడిగా భావిస్తూ ఉన్నారు. ఈ 3 ఏళ్ల యుద్ధంలో ఎన్నడూ లేనంతగా 479 డ్రోన్లతో యుక్రెయిన్ పై విరుచుకుపడింది. ఈ విషయాన్ని కీవ్ వాయుసేన ధృవీకరించింది. దీంతో పాటు 20 క్షిపణులను కూడా తమ దేశంపై ప్రయోగించినట్లు పేర్కొంది. మధ్య పశ్చిమ యుక్రెయిన్లో ప్రదేశాలను ఇవి లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. మాస్కో ప్రయోగించిన వాటిలో 277 డ్రోన్లు, 19 క్షిపణులను మార్గ మధ్యలోనే తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూల్చేసినట్లు యుక్రెయిన్ పేర్కొంది. మొత్తంలో కేవలం 10 డ్రోన్లు లేదా క్షిపణులు మాత్రమే లక్ష్యాలను తాకినట్లు వెల్లడించింది. సాధారణంగా రష్యా డ్రోన్ దాడులు సాయంత్రం మొదలై తెల్లవారే వరకు కొనసాగుతాయి. చీకట్లో చాలా వరకు యుఏవీలను గుర్తించడం కష్టం కావడంతో ఈ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఇటీవల మాస్కో పౌర నివాసాలను లక్ష్యంగా చేసుకున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇప్పటి వరకు రష్యా దాడుల్లో 12,000 మంది యుక్రెయిన్ వాసులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్య సమితి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు రష్యా మాత్రం తాము కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతోంది. రష్యా నౌకాదళం కోసం సరికొత్త వ్యూహాన్ని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆమోదించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ దళంగా తీర్చిదిద్దడమే దీని లక్ష్యమని క్రెమ్లిన్ ప్రతినిధి నికోలాయ్ షత్రుషేవ్ వెల్లడించారు. ఈ ప్లాన్ గురించి మరే వివరాలను ఆయన వెల్లడించలేదు. చైనా, అమెరికా తర్వాత 3వ అతిపెద్ద నేవీ రష్యా వద్దే ఉంది. కానీ ఇటీవల యుక్రెయిన్తో చేస్తున్న యుద్ధంలో దానికి తీవ్ర స్థాయిలో ఎదురు దెబ్బలు తగిలాయి. ప్రస్తుతం మాస్కో వద్ద 79 జలాంతర్గాములు ఉన్నాయి. వీటిల్లో 14 అణుశక్తితో పనిచేస్తాయి. ఇక 222 యుద్ధ నౌకలు కూడా ఆ దేశ అమ్ముల పొదిలో ఉన్నాయి. తాజాగా పుతిన్ ఆమోదించిన వ్యూహం ప్రకారం 2050 నాటికి రష్యా నౌకాదళాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది. ఇక మరోవైపు చైనా నౌకాదళం వేగంగా ఎదుగుతోందని అమెరికా రక్షణ శాఖ నివేదిక పేర్కొంది. 2030 నాటికి దాని వద్ద 460 నౌకలు ఉంటాయని పేర్కొంది.